శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి మహామంత్రం. సరే అండి, ఈ మంత్రంతో పాటు దయ్యాలు భూతాలు వచ్చిన వాళ్ళకి శాస్త్రం చెప్పింది కదండి. మేము మాట్లాడుతుంటే వాళ్ళని చూస్తున్నాం. మరి మేము ఆ పుస్తకం కూడా చూసుకున్నాం. శారగధన్వర సంహితలో మీరు చెప్పింది కనపడుతుంది, మాకు అర్థం కాలేదు అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన భూతోన్మాద రోగ లక్షణాలు ఏంటని చెప్పి అది చెబుతా. యక్షగ్రహము అంటే కొంతమంది మేము యక్షిని మంత్రం చేస్తామండి, యక్షిని సిద్ధి పొందామండి, చెవులో చెబుతుంటుందని మాకు వాడి గురించి వీడి గురించి అని కొంతమంది చెప్తుంటారు. సొరకాయలు కోసినట్టు మాటలు. దాని వాస్తవ వాస్తవం ఏంటంటే యక్షిని అనబడి దెయ్యం పట్టి ఉంటుంది వీళ్ళకి. దాన్ని దెయ్యం అంటారు. యక్షిని అనేది ఒక భూతోన్మాద రోగం, అది శృతి విరుద్ధం. ఆ చెవుల్లో వీళ్ళకి బాలమిత్ర, బొమ్మరిల్లు ఇలాంటి కథలు చెబుతూ ఉంటుంది ఎదుటోడు గురించి. వీడు అనుకుంటాడు అక్కడ ఉండేది వాస్తవం గది కాదు. ఆ దయ్యం భాష వీడికి రాదు. వీడు మానవుడు, వీడు అది ఎదుటోడిది కథ అనుకుంటాడు. చెవుల్లో ఘోషలు, చెవులు రంధ్రాలు సిల్లులు పడి మెదడు దెబ్బతిని పిచ్చోడే బట్టలు పరుచుకొని తిరుగుతాడు. దాన్ని యక్షిణీ రోగం అంటారు. సరే అండి, మరి ఈ యొక్క యక్షిణి రోగం పట్టినోడు ఎట్టుంటాడంటే ఎర్రని నేత్రాలతో ఉంటాడు. బాగా నేత్రాలు రెడ్ కలర్లో ఉంటాయి వాడి, పెద్ద పెద్ద కళ్ళు. ఎవరి దేశంలో ఉంటాయండి అలాంటి పెద్ద పెద్ద నేత్రాలు. తర్వాత వీడు ఎక్కువగా ఎర్రని దేవతా వస్త్రాలు కొట్టుకుంటాడు. వీడు ఎర్ర పూసల మాలలు వేసుకుంటూ ఉంటాడు. అతి వేగంగా నడుస్తాడు. నేను కాపాలికుడిని, కాళికా ఉపాసనా పరుణ్ణి ఇట్లా చెప్తూ ఉంటాడు. ఈ యక్షిని దయ్యం పట్టినోడు సంగతి చెప్తున్నా. తక్కువగా మాట్లాడుతూ గాంభీర్యముగా, ఓర్పుగా అనేకమైన క్రియలతో అంటే వాడికి తెలియకుండా వాడు చేసే పనులు చిత్ర విచిత్రమైన పౌడర్ లాంటివి, అంటే పెర్ఫ్యూమ్స్ మొహానికి పూసుకొని బాగా తేజస్గా కనపడటానికి ఒక వాళ్ళు చెబుతారు కండి, ఆకర్షణ కుంకుమ అండి, ఇది యాప్ కుంకుమ అని పొట్ట కూటి కోసం అమ్ముకునే వాళ్ళు చెప్తుంటారు కదా. ఇది పెట్టుకోండి ఆకర్షణ అని చెప్పి వాడు చెప్తుంటాడు. వాడు దేనికి చెప్పాడో ఎవరికి తెలియదు. వాడు దీనికోసం చెప్తున్నాడని తెలియదు. ఆఖరి వాడే పెట్టుకోవచ్చు కదా. వాడే పెట్టుకొని ఇప్పుడు వాడెవడో ఒక మధ్య ఒక సిద్ధాంతుడు పట్టుకుంటాడు, ఆకర్షణ కుంకుమ అండి, ఆకర్షణ గులాం అండి, ఆకర్షణ దీపాలు అని చెప్పగానే వాడు చేసుకోవచ్చుగా. ప్రజలు ఇవి ఆలోచించట్లేదు. శ్రీ విద్యలోకి వస్తే ఈ ఆలోచన వచ్చింది, వాడు చేసుకోవచ్చు కదా అని ఆలోచన వస్తుంది. అర్థమైందండి. ఈ దయ్యం ఈ పట్టినోడు ఈ విధంగా ఉంటాడు అన్నమాట. అవి పెట్టుకుంటూ ఉంటాడు. పెట్టుకొని ఎవరికైనా ఎవరితోనైనా హెచ్చుతగ్గులుగా మాట్లాడుతూ ఉంటాడు. వాడి ఇష్టం. ఒకసారేమో చేతులు కొట్టుకొని మాట్లాడతాడు, ఒకసారేమో రౌద్రంగా. ఎక్కువగా గుళ్ళ దగ్గర ఉంటారు వీళ్ళు. అర్థమైంది. శక్తి గుళ్ళు ఉంటాయి కదండి, కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి భయంకరంగా, అలాంటి చోట ఉంటారు వీళ్ళందరూ. సరే, దీంతోపాటు అగ్ని, పిత్త, వాత, పితరులు అంటే పితృలోకం సంబంధించిన వాళ్ళండి. అలాంటి దయ్యాలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్మాదముతో, ఇప్పుడు పితృదేవతలు దయ్యాలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్మాదంతో వాడు పితృపూజలు చేసిన బాగా శ్మశానానికి వెళ్తాం, అక్కడ పూజలు చేయటం, శ్మశానంలో పూజలు చేసేవాళ్ళకి దండాలు పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. రుద్రభూమి అంటే శ్మశానం అన్నమాట. పితృకార్యాలు అక్కడ చేసేవాళ్ళ దగ్గర వీళ్ళు పోతుంటారు. ఎప్పుడు పోయి వీళ్ళు కూడా ఆడ మంత్రాల సాధన అవన్నీ చేయటం. వాడెవడో చెప్పాడు స్వామికి శ్మశానంలో పోయి పితృదయ్యాలు పట్టినోళ్ళు చేస్తారు ఇవన్నీ, శ్మశాన సాధనలు ఇవన్నీ. శారగధన్వర సంహితలో ఉంది, మీరు చూసుకోండి. నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. సరే, వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది ఎప్పుడు దర్భలు, నువ్వులు వీటి దగ్గర పెట్టుకోవటం, అంటే మన ఆధ్యాత్మిక వేషంలో ఉంటారు వీళ్ళు. కొంతమంది ఈ నువ్వులు దర్భల దగ్గర పెట్టుకోవటం భ్రాంతిలో ఉంటారు వీళ్ళు. భ్రాంతిలో ఉండి పెద్ద చిన్న లేకుండా మాడతారు. మేము శ్మశానంలో పూజలు చేస్తున్నాం, మా సంగతి మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండి బెదిరిస్తూ ఉంటారు. అర్థమైంది. అలాంటి భ్రాంతిలో ఉంటారు అన్నమాట. అపసవ్యముగా వస్త్రాలు ధరిస్తుంటారు. అందరూ మామూలుగా మన చొక్కా కింద నుంచి గుండీలు పెట్టినా పైనుంచి గుండీలు పెడతాం, ఒక గుండీ పెట్టకపోవటం, లేకపోతే ఒక కాలు ఎగరేయటం, టోపీ ఇడిదిప్పి పెట్టుకోవటం చూస్తుంటారు. అలాంటి వేషాలు వేస్తుంటారు వాళ్ళు. ఎవరో ఈ పితృదేవతలు దయ్యాలు పట్టిన వాళ్ళు.
తర్వాత వచ్చేసి అన్ని కొన్ని పనులు ఎడం చేత్తో చేస్తారు వాళ్ళు. అందరూ కుడి చేత అన్నం తింటుంటాడు, ఎడం చేత్తో తింటుంటాడు. దయ్యం పట్టినోడు ఎడం చేత అన్నం తింటాం, ఎడం చేత గుండీలు పెట్టుకోవడం, అని కొన్ని అప్పుడప్పుడు అన్నీ ఎదవ పనులు అంటారు కదండి కొంతమంది, అలాంటి చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎక్కువగా మినపు పదార్థములు ఎంత ఇష్టంతో, బెల్లము, పాలు వీటి ఎందు బాగా ఆసక్తితో ఉంటారన్నమాట. బాగా లైంగికమైన ఇంట్రెస్ట్తో కూడా ఉంటారు అని కొంతమంది అంటూ ఉంటారు. తర్వాత బతికున్న తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. వీళ్ళు మాకేమీ లేదు, మాకేం పెట్టలేదు, మమ్మల్ని ఏం చూడలేదు, అది ఇది అంటూ ఉంటారు పద్దాక. చనిపోయిన వాళ్ళకు పూర్వీకుల్ని మటుకు బాగా ప్రీతితో చూస్తారు. అంటే తల్లిదండ్రులనే ద్వేషిస్తారు. పూర్వీకులు చచ్చిపోయి ఉంటారు కదా, వాళ్ళని బాగా వాళ్ళకెళ్ళి పిండాలు పెడతాం అన్నీ చేస్తుంటారు వీళ్ళు. బతికోళ్ళను ద్వేషిస్తారు, చచ్చిపోయిన వాళ్ళు పూజిస్తుంటారు వీళ్ళు. పితృలోకవాసులుగా దయ్యాలు పట్టిన వాళ్ళు. ఈ లక్షణాలు ఉంటే మీరేం చేస్తారంటే వెంటనే నాకు మెయిల్ పెట్టండి, నేను మెడిసిన్ ఇస్తాను, అది వాడితే ఒక 6 నెలల్లో మామూలుగా అవుతారు. కంగారు పడాల్సిన పని ఏం లేదు. తర్వాత ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం కయ్యీల ఐం హ్రీం ఐం సర్వసంక్షోభిన్యే విద్మహే ఐం క్లీం సౌః అసకహల క్లీం హ్రీం క్లీం బాణహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శక్తి ప్రచోదయాత్. ఈ శ్రీ విద్యా మంత్రాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమంది అంటున్నారు ఏమంటే మాకు ఆవలింతలు వస్తున్నాయండి, గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏం చెప్పట్లేదు అంటే, శృతి ప్రామాణికముగా మీరు నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే మీకు శృతి ప్రామాణికంగా చేసినప్పుడు శృతులలో ఉన్న జ్ఞానం రీత్యా అన్నీ ఓపెన్ అవుతాయి ఉల్లిపాయ పొరలాగా. మనిషికి ఆవలింతలు మంత్రం చేసేటప్పుడు వస్తుంది అంటే శృతి ప్రామాణికముగా వాడు దిల్ ఖుష్ ఆయురారోగ్యాలతో ఉన్నట్టే. అదేంటండి అట్లా చెప్పారు మాకు అర్థం కావట్లేదంటే, ఆవలింతలు ఎప్పుడు వస్తాయో ఫోన్ తీసుకొని నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. రక్తంలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు వస్తాయి. అర్థమైందండి ఆవలింతలు. నువ్వు మంత్రం చేసేటప్పుడు బ్రీతింగ్ ఆక్సిజన్ తీసుకోవడం తగ్గించావు. నీకు రోజుకి 100 రూపాయలు సంబంధించిన, నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, 100 రూపాయలు ఆక్సిజన్ తీసుకోవాలని రాశాడు. 100 రూపాయలు అయిపోయిన తర్వాత నువ్వు చేస్తే బయట పారేస్తారు. ఇది సబ్జెక్టు. నువ్వేం చేసావు, ఈ మంత్రం చేయటం వల్ల, శ్రీ విద్యా మంత్రం వల్ల 50 రూపాయల ఆక్సిజనే తీసుకుంటున్నావు. 50 రూపాయలు పొద్దున్నే బ్యాంకీలో పెట్టుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ తక్కువయ్యి ఆక్సిజన్ సరిగ్గా తీసుకోకపోతే ఆయుష్ పెరుగుతుంది. అదే ముక్కు మూసుకుంటే మళ్ళీ చస్తావు. అట్ట కాదు, న్యాచురల్. శ్రీ విద్య అంటే న్యాచురల్, గుర్తుపెట్టుకోండి. మరాళి మందగమన మహాలావణ్య సేవది అని లాక్ వేసేసారు ఋషులు. అది ఓపెన్ చేస్తే లాక్ అర్థమవుతుంది. కాబట్టి ఆవలింతలు వచ్చినప్పుడు కంగారు పడక్కర్లేదు. కొంతమంది అంటే మేము చేస్తూ కళ్ళు మూసుకొని పడిపోతున్నామండి, పూసలు మనం లెక్క పెట్టేది కింద పడిపోతున్నాం, ఇంకా మంచిది. అదేంటంటే సుషుప్తిలోకి వెళ్తున్నాం. ఆత్మకి దగ్గరగా ఉంటే అలాంటివి జరుగుతాయి. అర్థమైందండి? ఆత్మకి దగ్గరగా, ఇంద్రియాలు పనిచేయట్లేదు కదా నీకు, అర్థమైందా? ఇవన్నీ మీరు మీ గురువులను అడగాలి. ఓవర్గా కామెంట్లో పెట్టి అది పెట్టి ఇది పెడితే అట్లా మీరు మీ గురువుల దగ్గరికి వెళ్ళండి. మీకు 10 విధాలు చెప్తున్నాను. మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓవరికి రావు. డబ్బులు ఖర్చు పెడితేనే గురువులు చెప్తారు. యథార్థ రహస్య జ్ఞానం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. స్వస్తి.